తిరిగి VCN న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి హోమం పూజలు ఘనంగా నిర్వహించారు. నరసింహస్వామి శ్రీరాముని అవతారంలో హనుమంత్ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి మాడవీధి ఉత్సవంలో పాల్గొన్నారు. स्वाति नक्षत्रे शुभ नक्षत्र शुभयोग देवस्य भगवतो नारायणस्य श्रीयपते पुरुषोत्तमस्य श्रीमती कलांडकोटि ब्रह्मांड नायकस्य आश्रित परिपालकस्य పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం వేములదేవి పడమర పాతపేటలో గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ కీర్తిశేషులు మైలాబత్తుల కృష్ణ జ్ఞాపకార్థంగా వారి కుమారుడు రాజేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉచిత గుండె పరీక్షలు శిబిరానికి ముఖ్య అతిథులుగా నర్సాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, టీడీపీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ యతి రాజా రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీర ప్రాంతంలో పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన మైలాబత్తుల రాజేష్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ శిబిరంలో మణిపాల్ హాస్పిటల్ డాక్టర్స్ వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. రాజేష్ గారు తన తండ్రి సంవత్సరార్థం గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ అండ్ చారిటీస్ ఆధ్వర్యంలో ఒక మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ హెల్త్ క్యాంప్ కి మణిపాల్ హాస్పిటల్స్ వారు తమ వంతు చేయూతనిచ్చి ఉచితంగా ఇక్కడికి వచ్చి ఇంత దూరం ఇంత మారుమూల గ్రామానికి వచ్చి సేవ చేయడం చాలా హర్షించదగ్గ పరిణామం. ఇటువంటి మెగా హెల్త్ క్యాంపులు ప్రజలందరూ కూడా యూటిలైజ్ చేసుకుని ఈ గాడ్ ఆఫ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో రాజేష్ గారు చేస్తున్న సేవని మరింత ఉధృతంగా ప్రజలకు చేయాలని, ఈ సదవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని తమ ఈ హెల్త్ క్యాంప్ ద్వారా తమ హెల్త్ ఒకసారి చెక్ చేయించుకోవాలని, మెయిన్ ఈ హెల్త్ క్యాంప్ అంతా కూడా కార్డియాలజీ మీద కాన్సన్ట్రేట్ చేసి శివకోటేశ్వరరావు గారు, ఇమాన్యుయల్ గారు మరియు మిగతా నర్సులందరికీ కూడా ఎంతో ఆసక్తితో మార్నింగ్ నుంచి కూడా ఈ హెల్త్ క్యాంప్ బాగా ఆధ్వర్యం జరుగుతుంది. వందలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ చెక్ చేయించుకోవడం ఎంతైనా కూడా శుభపరిణామం. ఇటువంటి మెగా హెల్త్ క్యాంపులు ప్రతి గ్రామంలో కూడా ఈ చారిటీ సంస్థల ద్వారా, మా చారిటీ సంస్థల ద్వారా కూడా గతంలో జరిగింది. ప్రజలందరూ కూడా క్యాంపులో ఉత్సాహంగా పాల్గొని ఈ చారిటీ సంస్థల ద్వారా వస్తున్న సేవని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మెయిన్గా మన మైలాబత్తుల రాజేష్ గారు మమ్మల్ని వాళ్ళ నాన్నగారు మైలాబత్తుల కృష్ణ గారి జ్ఞాపకార్థం ఒక మెగా క్యాంప్ చేయాలి,
దాని సందర్భంగా అందరికీ ఫ్రీగా హెల్త్ చెకప్ కావాలని ఫస్ట్ నుంచి కూడా అడుగుతున్నారు. దాని ప్రకారం ఏంటంటే ఈరోజు వేముల దీవికి వచ్చి మనం హార్ట్కి సంబంధించి ఈసీజీ, తర్వాత ఎకో, తర్వాత జనరల్ వ్యాధికి సంబంధించిన అన్ని జబ్బులకి మనం ఈరోజు ప్రాథమికంగా అన్ని రకాల టెస్టులు చేసి వ్యాధి నిర్ధారణ చేసి వారికి అవసరమైన మందులు అది రాసిస్తున్నాం. దీంతో పాటు వాళ్ళకి ఏదైనా జబ్బులు ఏదైనా డిటెక్ట్ అయితే ఆరోగ్యశ్రీ ఇలా వివిధ పథకాల ద్వారా హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నాం. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇదే హాస్పిటల్లో అది చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. సహకారం అందిస్తూ తెలుపుతున్నాము. మా గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీ తరఫున ఈ రోజుని గత 10 సంవత్సరాలుగా ఈ చారిటీలు కుష్ఠరోగులకి, లెపరసీ వాళ్ళు, చిల్డ్రన్స్ అనగా పేద పిల్లలకి గత 10 సంవత్సరాలుగా మా గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ అండ్ చారిటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాము. అది మాత్రమే కాదు, కొన్ని నెలలుగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మెగా మెడికల్ క్యాంప్ పెట్టాలి. ఈ తీర ప్రాంతంలో చాలా మంది కూడా పేదవాళ్ళు ఉన్నారు, మన వంతు సహకారం మా చారిటీ తరపున ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆలోచించడం జరిగింది. సార్ మరి మణిపాల్ శివకోటేశ్వరరావు గారిని మేము కాంటాక్ట్ చేసినప్పుడు సార్ మమ్మల్ని సానుకూలంగా స్పందించి ప్రేమించి డాక్టర్ ఇమానుయేల్ గారు, డాక్టర్ శివకోటేశ్వరరావు గారు మారుమూల ప్రాంతానికి వచ్చి ఎంత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ కు సంతాపం తెలియజేస్తూ కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పాకిస్తాన్ దాడిలో మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ మృతి చెందడం బాధాకరమన్నారు. వారి కుటుంబానికి గూడూరు టీడీపీ పార్టీ తరపున 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ ప్రజలందరి గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. అందరికీ తెలుసు, యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలైన కారణం కూడా పాకిస్తాన్ ఉగ్రవాదుల చర్యల వల్ల ఈరోజు మోడీ గారు యుద్ధానికి సంకేతం అయ్యారు. మీ అందరికీ తెలుసు, ఉగ్రవాదులు అన్యాయంగా మన భారతీయుల్ని ఊచకోత కోచి చంపేయడం, ముఖ్యంగా కావలికి చెందినటువంటి మన అతన్ని అన్యాయంగా భారతీయుడివా లేకపోతే వేరే ఓడివా మా ఓడివా కాదా అని చెప్పి అతన్ని అన్యాయంగా చంపేస్తే ఆ బిడ్డలో ఆ భార్య పిలిపించడం కూడా మీరందరూ కూడా చూసిన విషయం కూడా తెలియజేస్తున్నా. దీనికి స్పందించినటువంటి మన వీరుడు, మన ధీరుడు, మన నాయకుడు, మన ప్రధాని మోడీ గారు ఈరోజు వీరోచితంగా ఈ యొక్క ఉగ్రవాదుల నిరసనగా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించడం, అలాగే వాళ్ళు కూడా ఆ యొక్క ఉగ్రవాదుల్ని వాళ్ళు రక్షించే విధంగా మాట్లాడటం, వాళ్ళు చేసింది తప్పు కాదు అని చెప్పే విధంగా మాట్లాడడం కూడా చాలా అన్యాయం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. గతంలో కూడా 2 సార్లు మన చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయిన విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అలాగే ఈ యొక్క యుద్ధంలో మురళీ నాయక్ అనేటువంటి ఒక మిలిటరీ జవాను చనిపోవడం, అతను మన ఆంధ్రుడు కావడం నిజంగా చాలా దారుణమైన విషయం. ఆయన అంత్యక్రియలు ఈరోజు లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా పాల్గొంటున్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ కుటుంబానికి మన బీసీ మహిళా మంత్రి గారు కూడా ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వడం కూడా మీందరూ కూడా చూసింటారు. మేము కూడా గూడూరు తెలుగుదేశం పార్టీ తరఫున 2 లక్షల రూపాయలు ఆ యొక్క కుటుంబానికి కూడా ఇస్తున్నామని చెప్పి కూడా ప్రకటిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాం. అంటే డబ్బులతో వెలకట్లేంది, దేశం కోసం, దేశ ప్రతిష్టను కాపాడేందుకోసం ఆయన వీరమరణం పొందాడు. అలాగే ఇంకొక అతను ఈరోజు సచిన్ యాదవ్ మహారాష్ట్ర చెందినప్పుడు కూడా ఈరోజు చనిపోవడం కూడా జరిగింది. ఇందాక వచ్చినప్పుడు కూడా టీవీలో చూసాము. ఇట్లాగే చాలా మంది మనలు కూడా చనిపోతున్నారు. అలాగే ఖచ్చితంగా 6 గంటలకి మోడీ గారు అత్యవసర సమావేశం పెట్టి పత్రికా ప్రకటన కూడా చేస్తున్నారు. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కడ కూడా పాకిస్తాన్లో యుద్ధం జరుగుతుంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా మన వాళ్ళు యుద్ధం చేస్తుంటే వాళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా యుద్ధం చేసే కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుట్టారని చెప్పి దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండి జవాన్ల కుటుంబాలకు అండగా నిలబడాలని ఏఎస్ఎఫ్ సభ్యులు పిలుపునిచ్చారు. భారత్ పాకిస్తాన్ యుద్దంలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కు నివాళి అర్పిస్తూ అనంతపురంలో ర్యాలీ చేపట్టారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్లకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారని అన్నారు. జవాన్ మురళీ నాయక్ చేసిన పోరాటం చూపిన సాహసం వృధా కాదని అన్నారు.
హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారాంలోని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ ఆధ్వర్యంలో భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కి సంఘీభావంగా ఆపరేషన్ సింధూర్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద హాజరయ్యారు. సరిహద్దుల్లో దేశ క్షేమం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన మురళీనాయక్ కు ఈ సందర్భంగా వారు నివాళులర్పించారు. మనము పాకిస్తాన్ తోటి ఎప్పటికీ బాధలు పడుతూనే ఉన్నాం. ఉగ్రవాదులతో వాళ్ళు పోషిస్తూనే ఉన్నారు. మనం ప్రధానమంత్రికి ఒకటే మేము మనవి చేస్తున్నాం అందరికి, మోడీజీ पाकिस्तान उग्रवादियों को खत्म करो, कुचल कुचल के खुचल के रख दो, एक एक को जिंदगी में फिर अपना भारत का तरफ नहीं देख रहा हो लोग. उग्रवादियों को पूरा पाकिस्तान ప్రపంచంలో చిత్రపటంలోనే పాకిస్తాన్ కనిపిస్తుంది. నెక్స్ట్ మనం 75 సంవత్సరాల మంది బాధ పెడుతున్నారు. మనం ఇక భరించలేము. మనం ఇక ఓపిక లేదు మనకు. మన సైనికులు మన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు కూడా మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు చనిపోయిన ఆయనకు కూడా పెద్ద ఎత్తున సంతానం. మనం ఎంత ఇచ్చిన ఆయన లోటు తీర్చలేము. ఆయన కుటుంబానికి కూడా చెప్తున్న మనం మాత్రం ఇప్పుడు వదిలేదే లేదు. మన భారత సైనికులకు మొత్తం ధైర్యంగా మేము డాక్టర్లము, ఇంజనీర్లము, ప్రొఫెసర్లము, లీడర్లము, మా టీఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీలో మంత్రి నారాయణ పర్యటన. అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు. మాజీ మంత్రి విడుదల రజనీ పట్ల సీఐ కీచుకుళ్ల వ్యవహరించాడన్న పేర్ని నాని. తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ప్రజల పక్షాన నిలబడుతున్నందుకు జీర్ణించుకోలేక తప్పుడు కేసులు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి విడుదల రజనీ. కలవకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. శ్రీరాముని అవతారంలో హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చిన స్వామివారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.